యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నా. పాట ద్వారా దేవుడి నామాన్ని మేము పంచుకుందాం. మహిళన వెలసిన మహనీయుడా, మహిమోన్నతుడా, మా మంచి యేసయ్యా. మహిళన వెలసిన మహనీయుడా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరూ కూడా సంతోషంగా, ఆనందంగా, సమాధానంగా, ఆరోగ్యంగా ఉండాలని నేను నమ్ముతున్నాను. మీరు ఉన్నారు కదా? నేను చెప్పిన విషయాలన్నీ ఉన్నాయి లేదా? సంతోషం, మంచిగా. మనము మరి శ్రేష్టమైన సమయానికి వచ్చాం కాబట్టి
సూటిగా మన వాక్యంలోకి వెళ్దాము. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి యెషయా గ్రంథము 30వ అధ్యాయము 1వ వచనాన్ని గమనిద్దాం. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 1వ వచనము గమనించుకుంటూ ముందుకు కొనసాగుదాం. యెహోవా వాక్కు ఇదే, లోబడని పిల్లలకు శ్రమ, పాపమునకు పాపము కూర్చుకున్నట్లుగా వారు నన్ను ఆలోచన చేయుదురు, సంధి చేసుకొందురు. విచారణ చేయక ఫరో బలము చేత బలపరుచుకున్నటకు ఐగుప్తు నీడను ప్రియమైన దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథము 30వ అధ్యాయము 1వ వచనం 2వ వచనాలు ఇక్కడ గమనించినట్లయితే యెహోవా వాక్కు భక్తుడైన యెషయాకు ప్రత్యక్షమై సెలవిస్తున్న మాటలో ఈ మాటలు చెబుతున్నాడు. అంటే ఆనాటి కాలంలో జరుగుతున్న పరిస్థితుల దృష్ట్యా దేవుడు మరి మాట్లాడడం మనం ఇక్కడ చూస్తున్నాం. ఆనాడు దేవుడు వాక్కు ప్రత్యక్షమై ఇదిగో ఇలా జరుగుతూ ఉంది, ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఎంత వ్యతిరేకత ఉంది, మనుషులు ఇలా తయారవుతున్నారు, ఇలా ఆలోచన చేస్తున్నారు, అసలు నా పర్మిషన్ లేకుండా అన్ని చేస్తున్నారు అన్నట్టుగా దేవుడు ఆ భక్తుడితో మాట్లాడడం వల్ల ఆయన ప్రజలకు అందించవలసిన సందేశాన్ని అందించడానికి ఎంతో ప్రయాసపడి మరి ఈ మాటలను చెప్పడం జరిగింది. మా దేవుడు సెలవిచ్చిన మాటలు ఉన్నది ఉన్నట్టుగా చెప్పడానికి వాళ్ళు ఎంతో కష్టపడతారు. ఎందుకంటే ఒకటి మర్చిపోయినా కూడా అవునా కదా. దేవుడు ఒక ప్రత్యక్షతను ఇచ్చినప్పుడు, ఒక వాక్కుని ఇచ్చినప్పుడు దాన్ని దేవుడు ఏ రీతిగా అయితే చెప్పాడో దాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్పలేకపోవడం కూడా తప్పే. ఒకవేళ చెప్పకపోతే దేవుడు కోపానికి గురి కావాలి. అప్పుడున్న పరిస్థితుల్లో యెహోవా దేవుడు ఎంతగానో ఆయన చెప్పిన పని పర్ఫెక్ట్గా చేయలేకపోతే ఆయనకు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక మాట చెబుతున్నాడు, లోబడిని పిల్లలకు శ్రమ. లోబడ తత్వం అనేది లేకోకుండా ఇష్టానుసారంగా జీవిస్తున్నారు ప్రజలందరూ కూడా. అటువంటి వారికి ఏం కలుగుతుందంటే శ్రమ కలుగుతుంది. సరే, వాళ్ళు ఏం చేస్తున్నారండి అంటే పాపము కూర్చుకున్నట్లుగా వారు అడుగక ఆలోచన చేదురు. నా ఆత్మ నియమింపని పనులన్నింటిని కూడా వాళ్ళు సంధి చేసుకుంటున్నారు. కారణం ఏంటి అంటే మాకు తెలుసు, నాకంతా తెలుసు. ఏం దేవుడు చెప్పకపోతే మేము చేయలేమా? మాకు తెలియదా? మేము చేయలేదా? మేము పుట్టుకతో క్రైస్తవులం కదా, మాకు యాజకత్వం తెలియదా? మేము రాజులం కదా, మాకు బలం లేదా? మా దగ్గర సైన్యం లేదా? మేము మాకంటే సూర్యులు వీరులు ఎవరు లేరని అక్కడ రాజులు అనుకున్నారు, సామాన్య ప్రజలు అనుకున్నారు, యాజకులు అనుకున్నారు, దేవుని చేత అభిషేకించిన ప్రవక్తలు అనుకున్నారు. వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తున్నారు. దేవుడు అందుకే మాట్లాడుతుంది, లోబడకుండా. ఎవరికి లోబడకుండా? దేవునికి, దేవుని మాటకు లోబడకుండా ఎవరైతే జీవిస్తున్నారో పాపమునకు మరొక పాపమును కూర్చుకున్నట్లుగా. దాని అర్థం ఏంటి? ఆల్రెడీ పాపం చేశాను, ఆల్రెడీ పాపం ఉంది, ఇక ఆ పాపానికి ప్లస్ ఇంకో పాపాలు చేసుకుంటే దాని ఒక పర్యాసం ఉంటుంది. అంటే అది తీవ్రత పెరుగుతుందే కానీ దానివల్ల నీకు లాభం లేదు. పాపానికి ఉచిత మరణమే. ఆ పాపాన్ని తగ్గించుకోకపోగా పాపానికి ఒక పాపాన్ని యాడ్ చేస్తున్నాం. లెక్కల్లో మనం ఒక రెండు కలిపితే 4 అయినట్టుగా ఈ పాపానికి ఇంకా 2 పాపాలు కలుపుకుంటున్నాం. అంటే దేవుడు ఏం చెబుతున్నాడు? పాపానికి పాపం కూర్చుకోవడం వల్ల అసలు మీ సొంత ఆలోచన చేసి నా ఆత్మ కూడా పక్కన పెట్టి మీ అంతకు మీరే ఏం చేసుకుంటున్నారు? కూర్చుకుంటున్నారు. దేవుని ఆత్మ నియమింపని అంటే దేవుడితో సంబంధం లేని విషయాలు. దేవుని దగ్గర నుంచి దేవుని యొక్క ఆత్మ ద్వారా పలికే మాటలతో సంబంధం లేకోకుండా, దేవుడు నియమించే నియమాలతో సంబంధం లేకుండా, దేవుని ఆత్మ పూర్ణులుగా వాళ్ళు లేకోకుండా వాళ్ళంతకు వాళ్ళే ఏం చేస్తారంటే సరి చేసుకున్నారు. అంటే ఇక్కడ దేవుడు ఆత్మతో పండేది, దేవుడితో పండేది. దేవుడి ఈ విషయం బాగా గమనించాడు. అందుకే సూటిగా మాట్లాడుతున్నాడు. యెషయా భక్తుడు కూడా ఎంతగానో
బాధపడుతూ దుఃఖిస్తూ మాటించు, అయ్యో ఇలా జరుగుతుందా ఎందుకని ప్రజలు ఇలా తయారైపోయారంటే, అయ్యా వారు మొదటి నుంచి కూడా తిరుగుబడి చేసేవాళ్ళు, నా మాట వినేవాళ్ళు కాదు. లోబడిన పిల్లలకు ఎటువంటి శ్రమ ఏ విధంగా ఉంటుంది అని అంటే, నువ్వు తాగలేవు, దాన్ని తట్టుకోలేవు, ఆ కష్టాలు నువ్వు ఓర్చుకోలేవు. ఇప్పుడు మనం ఏదైతే అనుభవిస్తున్నామో అవే శ్రమలు ఎంతకు ముందు ఉన్నాయి, అంతకు ముందు ఉన్నాయి, ఆదాము కాలంలో కూడా ఉన్నాయి. ఆదాము జీవితంలో చూసినట్లు ఎప్పుడు ఏమైనా దేవుని బిడ్డరా, ఆది దంపతులను ఆదాము అవ్వని చూస్తుంటే వారు ఏమీ లేదు, దేవుని మాట వినలా. దేవుని ఆత్మ నియమింపని విడుదల చేశాడు. దేవుని ఆత్మ ఏం చెప్పింది, దేవుడు ఏం చెప్పాడు, స్వయంగా వచ్చి ఈ తోటలో మీరు ఏమైనా తినడం ఒకటే, కుదరదు తినకూడదంటే ఏ పని అయితే చేతున్న అదే పని వాళ్ళు చేశారు. చేయడం వల్ల అంతవరకు సుఖంగా బతికారు, సంతోషంగా బతికారు. వాళ్ళకి కష్టం అంటే తెలియదు, కనీసం వాళ్ళు దిగంబరులుగా ఉండమన్న విషయం కూడా తెలియదు. ఎప్పుడైతే తిన్నారో వాళ్ళకి తెలిసిపోయింది, మంచి చెట్లు తెలిసేది, వాళ్ళతో తెలిసింది. అయ్యో పెట్టుకున్నారు, సిగ్గుపడ్డారు, భయపడ్డారు, కాకున్నారు, చెట్ల చాటుకు పోయి వాళ్ళు ఏం చేసుకున్నారట, ఆకులు కుట్టుకొని వాళ్ళ మానవ ప్రాణాలను కాపాడుకుంటూ వస్తుంది. ఎవరో బయట నుంచి కదా, దేవుడే కదా. వాళ్ళు సృజించిన దేవుడు చూడడానికి వాళ్ళు సిగ్గుపడ్డారట. అంటే సిగ్గుమాలను పని చేశారని అర్థం చేసుకుంటారు. అంత సిగ్గుమాలను పని చేశారు. వాళ్ళు దాక్కున్నారు, పిలుస్తారు, ఎక్కడ పేరు నాయన, అదా బెరాలి, ఎక్కడ నీ వైపు ఎక్కడ, మేము ఇక్కడ దాక్కున్నాం. ఏమైంది, ఎందుకు దాక్కున్నారు? నేను రోజు వస్తాను మీతో మాట్లాడుతున్నా కదా. ఏమో ఈరోజు కొత్తగా ఉంది, ఈరోజు మమ్మల్ని కమ్ముకున్న మహిమ లేదు, మా చుట్టూ కనబడుతున్నది లేదు, మేము ఎందుకు కొత్త కనబడుతున్నామయ్యా? ఏంటి ఏమైంది, వాట్ ఇస్ ద రీజన్, ఎందుకు అలా మాట్లాడుతున్నారు? వచ్చాడు దేవుడు, చూశాడు, చూస్తే వాళ్ళు ఎప్పుడు లేని విధంగా నాకు చుట్టుకున్నారు. ఎందుకు నాకు చుట్టుకున్నారు, ఏమైంది? వెంటనే దేవుడు నేను తినకూడదు తిన్నారా, వెంటనే అవునయ్యావు అయ్యా ఫినిష్. అంతవరకు వాళ్ళకున్న యొక్క ఆనందము, సంతోషము, వాళ్ళకు కలిగిన గోలభాగ్యాలు దేవుడే స్వయంగా వచ్చి మాట్లాడుతుంటే ఆ ప్రత్యక్ష కళ్ళారు వీళ్ళు కూడా మహిమ దేహాన్ని కలిగి ఉన్నారు. ఎప్పుడైతే లోబడకుండా అయిపోయారో వాళ్ళకున్న సర్వం కోల్పోయి ఏమైపోయారు, ఆ తోటలో నుంచి వెలివేయబడ్డారు, వెళ్ళగొట్టబడి ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలట, ఇప్పుడు దాకా వాళ్ళు నీళ్లు పోయలేదని ఆ చెట్టు నీళ్ళు పోసారా, కష్టపడి వ్యవసాయం చేశారా, చేయలేదే. ఇద్దరు మొగుడు పిల్లలు పని చేయరా, అప్పుడు ఏ పని చేయాలి, కష్టం లేదు, ఏ సమస్యలు కూడా కష్టపడి హ్యాపీగా అన్నారు. ఇప్పుడు కష్టం చేయాలి, పొలం దానికి పనిముట్లు చేయాలా, చేశాడా, చేసుకున్నాడు. ఇద్దరు కష్టపడి పనిముట్లు చేసి పొలం దున్ని నీళ్ళు వచ్చేంత వరకు వెయిట్ చేసి వర్షం పడేందుకు చేసి అవి పడిన తర్వాత తిని ఏం తిన్నారో ఏమైపోయారు. ఎంత కష్టమో కదా. దేవుడు కూడా కఠినంగా పెట్టాడు. ఎంత కష్టపడి చేసినా నీకు దక్కే ప్రతిఫలం కొంతే. సమృద్ధి పంట నువ్వు కోయలేవు. ఫస్ట్లో అలాగా చెప్పాడు. రాను ప్రవర్తన మార్చుకొని లోబడుతున్న కొలది వారి పాపాన్ని దూరం చేసుకున్న కొలది, ఎవరైతే పాపాన్ని దూరం చేసుకుంటున్నారో, ఎవరైతే లోబడుతున్నారో, ఎవరైతే దేవుని మాటకు వ్యతిరేకత లేకుండా జీవిస్తున్నారో వారిని మాత్రం సమృద్ధిగా జీవిస్తున్నాడు. అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆదాము వంశం నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా కొంతమంది మారి విధేయత చూపించి లోబడుతున్నారు, కొంతమంది మారకుండా లోబడకుండా అవిధేయత చూపించి దేవునికి వ్యతిరేకంగా జీవిస్తారు. వారికి శ్రమ. ఏం చేస్తారంట, నన్ను అడుగక ఆలోచన చేసేవాళ్ళు ఈరోజు లేకపోలేదు. అంటే ఆనాడు జరుగుతున్న సంఘటన ఈరోజు కూడా జరుగుతూ ఉంది. ముఖ్యంగా దేవుని పిల్లలుగా, దేవుని రక్తంలో కడగబడిన వారు, మేము దేవుని బిడ్డలము, క్రైస్తవులను చెప్పుకునే విశ్వాసులైనా సరే, సేవకులైనా సరే, సువార్థకులైనా సరే, ఎవరైనా సరే ఈరోజు దేవుని దగ్గర ఆలోచన అడగక వారి సొంత ఆలోచన చేసుకుంటూ ఏం చేస్తున్నారంటే వాళ్ళంతకు వాళ్ళే సొంత ఆలోచనతో సంఘాన్ని కానీ విశ్వాసాన్ని నడిపిస్తున్నారు. దాని యొక్క పర్యావసానం ఏ విధంగా ఉంది, దాని యొక్క పరిణామాలు ఏ విధంగా ఉన్నాయంటే ఫస్ట్లో బాగానే ఉన్నాయి. ఫస్ట్ దేవుని ఆత్మతో అడిగారు, దేవుని దగ్గర ఆలోచన అడిగారు. సంఘం వర్ధిలో కొలది, సంఘం వర్ధిల్లుతా ఉంది.
100 మంది అయ్యారు, 200 అయ్యారు, 300 అయ్యారు, 1000 మంది అయ్యారు. ఇప్పుడు దేవునితో పని ఏం చేస్తారంట? వారి ఆలోచన. ఇక్కడ దేవుని ఆత్మ ఉన్నదే అంతే. దేవుని ఆత్మతో సంబంధం లేదు. వాళ్ళంతకు వాళ్ళే క్రియేట్ చేస్తారు, వాళ్ళంతకు వాళ్ళే మాట్లాడతారు. వాళ్ళు ఏది చెబుతూ నోటితో నుంచి అది వాళ్ళు కింద కూర్చున్న వాళ్ళు తోచి తప్పకుండా పాటించాలి. ఇప్పుడు ఇక్కడ నిలబడకుండా చెబుతున్నది నేను దేవుడిని చెబుతున్నానా లేకపోతే దేవుడి సేవకుని చెబుతున్నానా? నేను దేవుడి పాదాల చెంత పనిచేసే వ్యక్తిని మాత్రమే, కానీ నేను దేవుడు కాదు. ఏమా? మరి ఈ విషయాన్ని ఎందుకని గ్రహించలేకపోతున్నారు? ఇక్కడ నిలబడుకొని చెప్పిన ప్రతి ఒక్కరు కూడా వాడు ఎంత పెద్దవాడైనా సరే, నువ్వు ఎంత స్థితికి వెళ్ళినా, ఎంత గొప్ప ఉన్నతమైన స్థితికి వెళ్ళినా, నువ్వు ఎందుకని మర్చిపోతున్నావు? నువ్వు దేవుని పాదాల దగ్గర పనిచేసే వాడి అనే సంగతి మర్చిపోయి నిన్ను నీవే దేవుని ఎంచుకొని దేవుని ఆత్మను పక్కన పెట్టి, దేవుని ఆత్మను పక్కన పెట్టి నీకు నువ్వుగా గొప్పగా ప్రసంగాలు చేసినందుకు గొప్ప ఆకర్షణీయమైన మాటలు చెప్పి, లేకపోతే అబద్ధ ప్రవచనాలు చెప్పి అవి ప్రజల్లో నాటుకుపోయే విధంగా చేసి ఈరోజు తప్పుదో పట్టిస్తున్నారు అనేక మంది. మీరు చూడట్లేదా వాక్యాలు? యూట్యూబ్లో, ఫేస్బుక్లో చూసినట్టు సోషల్ మీడియాలో ఎంతోమంది దేవుని యొక్క వాక్యం తప్పుదో పట్టిస్తూ ప్రజల జీవితాలతో ఆడుకున్నారండి. మీరు గమనిస్తున్నారు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు స్పష్టంగా. దేవుని సేవకుడు దేవుడు కాదు. దేవుడి దగ్గర ఆలోచన తీసుకుని దేవుడు ఏం చెబితే అది చేసేవాడే దేవుని దేవజనుడు అయితే. నువ్వు గొప్పగా అభిషేకించబడినా, నీ దగ్గర 9 కృపావరాలు ఉన్నా, నువ్వు ఆజ్ఞాపిస్తే ఏం జరిగిపోయినా కూడా అంత మాత్రం నువ్వు దేవుడు అయిపోతావా? మరి ఇంకా ఆయన ఎందుకు ఆ పరలోకంలో కూర్చొని ఎందుకు ఆయన సింహాసనాన్ని ఆయన కూర్చోవాలేక అనుకుంటున్నారు? మేమే దేవుడు. ఇలాంటి వారు ఆ కాలంలో కూడా అదే రీతిగా పనిచేస్తున్నారు. అందుకే అన్నాడు దేవుడు, మరి దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు వారు నా నోటి మాట విచారణ చేయక ఫరో బలము చేత తమ్ముడు తాము బలపరుచుకున్నట్టుకు ఐగుప్తులను శరదుచుటకు ఐగుప్తులకు ప్రయాణం చేయదురని. ఎవడో పనికి మారిన వాడి దగ్గర పోయి నువ్వే విచారణ పడతావు. వాడంతా వాడు నీకంటే బలవంతుడా, నీకంటే గొప్పవాడా? కాదు. ఎవరంటారండి ఫరో రాజు దగ్గర? కల్దీయులు, మాదీయులు, దాడి దిగాలు, మంత్రగాలు, వాళ్ళందరూ వాళ్ళు చేసి మ్యాజిక్లు చేసి భయపడతారు ప్రజలు. అయ్యో వీళ్ళు వెళ్ళకపోతే, వీళ్ళు మాట్లాడకపోతే వాళ్ళు ఏమో చేస్తారేమో అనే భయం. ఎందుకు భయం? దేవుడి కంటే గొప్పవాడు ఫరో రాజు, దేవుడి కంటే గొప్పవాడా? కాదు కదా. మరి ఎందుకని పరాయి వాడి దగ్గర పోయి నువ్వు ఎందుకని బ్రతమాలుకుంటున్నావు? నీ ఆధిక్యతను, నీకు దేవుడిచ్చిన విలువను ఎందుకని పోగొట్టుకుంటున్నావు? పాపానికి పాపం కూడా కట్టుకుంటున్నావు. ఇదే నా మాట విచారణ చేయక అంటే దేవుని మాటలు విచారణ చేయరు, ఆలోచించరు, వివేచింపరు. దేవుని వాక్యం ఏం చెబుతుందో ఆలోచన చేయని గుడ్డెత్తు పేరెట్టు పోతున్నారు అందరూ కూడా. ఇది గుర్తుపెట్టుకుంటే బైబిల్ చదవాలి ఫస్ట్, బాగా చదవాలి. చదువు రాలేదా? చదవలేకపోతున్నారా? చదవచ్చు దగ్గర తీసుకొచ్చిన మీ బిడ్డలు ఉంటారు, మీ మనవాళ్ళు ఉంటారు, ఎవరో ఒకరి దగ్గర చదివించుకోండి. ఇక ఇది కూడా కాలేదంటే ఈ మధ్య పెద్ద పెద్ద ఫోన్లు వచ్చినాయి, అందరి దగ్గర ఫోన్లు ఉన్నాయి. ఈ ఫోన్లు ఎంత చెడ్డ కర్రగా వాడతారంటే అంతకంటే మంచి కర్ర కూడా వాడొచ్చిన సంగతి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే సులభతరంగా ఎవరు మరి ఇక చదవలేని వాళ్ళ పరిస్థితి ఏందయ్యా అనేటప్పుడు దాంట్లో మంచి ఫోన్లో చక్కగా బైబుల్ వినగలిగే ఆడియో బైబుల్ ఉంటుంది. వినండి, 100% వినండి. వినండి, ఏ పని చేసుకుని అది పెట్టుకొని అర్థం చేసుకోండి. అసలు వాక్యం అని చెబుతాం. ఎందుకని ఈ లోకంలో ఎందుకని క్రైస్తవుల మీద దుమ్మెత్తుకొస్తున్నారు? ఎందుకని ఆడుకోస్తున్నారు? ఎందుకని చుట్టన భావంలో చూస్తున్నారు? కారణం ఇలాంటి వారు లేకపోయారు. ప్రేమంగా మళ్ళీ ఇక్కడ ఎవరు పేరెత్తాల్సిన అవసరం. ఎందుకంటే సమాజంలో జరుగుతున్న నేటి పరిస్థితులు నీ సహోదరు నువ్వు దూషిస్తావు, నీ సహోదరు నువ్వు అవమానపరుస్తున్నావు, నీ సహోదరు నువ్వు వాడు అలా చేసాడని చెప్పి నువ్వు నిర్మోహమాటంగా సోషల్ మీడియాలో చెప్పడం వల్ల ఎంత తప్పు.
కానీ ఇతను చేసిన తప్ప కరెక్ట్, అది కూడా తప్పే. ఎవరు మంచి చేయడం లే, ఎవరు దేవుడికి ఆధిక్యత ఇవ్వడం లే, ఎవరు దేవుని నామాన్ని మహింపరచడం లేదు, ఎవరు కూడా దేవుడే ఆయన మాత్రమే సేవించాలి, ఆయననే గౌరవించాలి, ఆయనకు మాత్రమే గౌరవం దక్కాలి, మేమంతా నిమిత్త మాత్రం అని ఎవరు చెప్పడం లేదు. దర్జాగా పోయి కూర్చుంటారు హ్యాపీగా. అలాంటి దౌర్భాగ్యకరమైన పరిస్థితులు ఎప్పుడు కూడా రాకూడదు. సంఘాల్లో పౌలు భక్తులు కూడా అదే మొత్తుకుంటాడు ప్రతిసారి. ఆయన స్థాపించిన సంఘాలను కానీ అంతకుముందు సంఘాలను కానీ ఆధిపత్య పోరు కోసం మేమంటే మేము గొప్ప అనుకుంటూ అన్నప్పుడు ఆయన లేఖ రాస్తూ పత్రిక రాస్తూ, అయ్యా ఎవ్వరు కూడా గొప్పవాళ్ళు కాదు, ఇక్కడ ఎవరు కూడా గొప్పవాళ్ళు కాదు, ఎవ్వరు గొప్పవాళ్ళు కానే కాదు ఆయన అంటాడు ఒక పత్రికలో. చూద్దాం ప్రేమ ఒక పత్రికలో అంటాడు కదా, నేను దేవదూతల భాష మాట్లాడినాను అని ఉంటుంది. చూడండి, పౌలు భక్తుడు దేవుడి యొక్క మర్మాలు రహస్యాలు నాకు దేవుడు భయపరుస్తాడు, అలాగే దేవదూతల భాష కూడా నేను మాట్లాడగలుగుతాను, అయినను దేవుని మాటకు లోపడకుండా దేవుని ప్రేమ లేని మాటలైతే నేను ఏ పాటి వాడిని కాదు, ఎందుకు ఇక్కడ నేను బ్రతికి అంటే దీని అర్థం మాకు బాగా అర్థం చేసుకోండి. అక్కడ ఏం చెప్పాడు, దేవుని ఆత్మ నియమింపని సంగతి చేసుకున్నారు చాలా మంది. అంటే అసలు దేవుని ఆత్మ లేదు వాళ్ళ దగ్గర, దేవుని ఆత్మ లేదు, దేవుని కార్యాలు లేవు, ఊరినే గాలి చేసే వాళ్ళకి వీళ్ళకి ఏ మాత్రం కూడా తేడా లేదు. పౌలు ఏమన్నాడంటే నేను దేవదూతల భాషతో కూడా, అంటే ఈయనకన్నా వచ్చింది దేవదూతల భాషలో. అసలు దేవుని దూతలు ఎటువంటి భాష మాట్లాడతారు? మనుషుల భాషలతోనూ చదవండి. దేవదూతల భాషలతోనూ మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే తాళమునే ఉందని ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను కొండలను ప్రకలింపగల పరిపూర్ణ విశ్వాసము గల వాడనైనను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతా ఇచ్చినను, కాల్చబడటకు నా శరీరమును అప్పగించినను ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనమేమీ లేదు. ఏం చెప్తున్నా పౌలు భక్తులు ఎటువంటి కెపాసిటీ ఉందంటే ఎంత? 1 కొరింథీ 13వ అధ్యాయము 1వ వచనం నుంచి చూస్తే అక్కడ అసలు ఎంత చక్కని మాటలు పౌలు ఎన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి పౌలు గారికి. ఒకటి, సామాన్యంగా మనుషుల భాషతో మాట్లాడుతున్నాడు. రెండవది, దేవదూతల భాషతో కూడా మాట్లాడుతున్నాడు. ప్రవచించేది ఉందట, మర్మములు జ్ఞానమును ఎరిగిన వాడు కూడా, కొండలను పెకిలింపగలగ పరిపూర్ణమైన విశ్వాసం కలిగిన వాడు కూడా. ఇన్ని క్వాలిటీస్ ఉన్నాయని ఏమన్నాడంటే, నిన్ను ప్రేమ లేని వాడినైతే, నేను సహోదరుని ప్రేమించకపోతే, నేను చెప్పే వాక్యం నేను లోబడకపోతే, నేను దేవుడికి విధేయుడిగా లేకపోతే నేను వ్యర్థుడనే. ఏది మరి పౌలు కంటే గొప్ప ఈ రోజుల్లో వాళ్ళందరూ కూడా. మనం విశ్వాసులుగా ఆలోచించాలి, సేవకులుగా కాదు, గుర్తుపెట్టి. ఈరోజు విశ్వాసులు కూడా ఎంతోమంది మన దగ్గర కాదు, చాలా చోట్ల చూస్తాను నేను, ఎంతోమంది వాళ్ళు అనుకున్నారు మేము గొప్ప వాళ్ళం. దేవుడు ఏం చేస్తాడంటే, ఎంత ప్రేమ అంటే సేవకులకే కాదులే, సేవకులు ఎప్పుడు పాపం ప్రార్థన చేస్తుంటారు, వాళ్ళని ఎన్నుకున్నారు కదా, వాళ్ళని పక్కన పెట్టి, అంటే పక్కన పూర్తిగా కాదు, వాళ్ళు అలాగే ఉంచి వాళ్ళలోనే సేవకులు ఎవరైతే సంఘంలో మంచిగా ప్రార్థన చేస్తున్నారో, ఎందుకంటే వాళ్ళ మీద ఆసక్తి చూపి, మీరు బాగా ప్రార్థన చేయండి, మీరు మంచిగా పాటలు పాడతారు, లేకపోతే మీరు ఇలా అన్నప్పుడు, ఇలా చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడు, రేపు పొద్దున సేవకుడికి సహాయకరంగా ఉండాలా, వీళ్ళు అన్ని విధాలుగా పరిచయంలో పాలుభాగస్తులు అవ్వాలి అని దేవుడు వాళ్ళకు ఒక కృప మనం ఇచ్చేస్తాడంతే. ఇక అంతే, ఇక పాలస్తున్న పక్కన పెట్టి, ఇక సేవకుడు పక్కన పెట్టేస్తాడు. ఏం చేస్తారు? ఇక దేవుని ఆత్మతో నియమపడిన విధులను పాటించరు. ఇక
దేవుని మాట దగ్గర విచారం చేయక ప్రార్థన చేయలేక వాళ్ళు దేవుడు ఒకటి ఇచ్చాడు, అయిపోయాయి. నేను చెప్పింది కాదు. నేటి పరిస్థితుల్లో నేను చాలా మంది చూస్తున్నాను ప్రేమ వాళ్ళ స్త్రీలు ఎక్కువగా ఉన్నారు. అంతకుముందు ఉన్నారు బాగా, కానీ దేవుని వాక్యం చూద్దాం. నువ్వు ఎన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నా కూడా నువ్వు ఎంత హై పొజిషన్లో ఉన్నా దేవుని తర్వాతే కదా, దేవుని తర్వాతే. పౌరు గారికి ఏమేమి క్వాలిఫికేషన్స్ ఉన్నాయి? దేవదూతల భాషలతో కూడా మాట్లాడతాడంటే పౌరు గారి యొక్క ప్రత్యేకత ఏంటండి? కొండలు కూడా పెకిలింపగలిగిన విశ్వాసవీరుడైతే ఆయన విశ్వాసం ఏర్పడింది. దేవుని ఆత్మ ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికే వెళ్తాడు. ఆత్మ నియమం చొప్పుననే చేస్తాడు. ఇంకొక మాట వ్యతిరేకంగా చెప్పినా, ఇంకొక మాట వ్యతిరేకంగా చేసినా, ఏ పని చేస్తే దేవుని ఆత్మ పౌరు వెంటనే కనిపిస్తే నువ్వు తప్పు చేస్తున్నావు. మరి అదే ఆత్మ ఈరోజు నుండి గట్టిస్తున్నా కూడా పట్టించుకోకుండా నువ్వు నీ మరి నువ్వు చెప్పుకొని నాకు చేసేది అని నువ్వు చేసుకుంటా పోతావు. అంటే దేవుని ఆత్మ పక్కన పెట్టేస్తే మనకి దేవుడే ఉంటాడు కదా. లోపడని పిల్లలకి ఏమైందిగా ఎటువంటి శ్రమ, ఎట్లా శ్రమ అయినా నువ్వు ఎదుర్కోవాల్సింది ఈరోజు. అందుకే చులకన బాగా చూస్తాను మనం అందరూ కూడా. ఈరోజు నువ్వు చులకనే పోవడానికి, నిన్ను హేళన చేయడానికి, నిన్ను అవమానపరచడానికి ఈరోజు నువ్వు ప్రతి ఒక్కరు మనం ఎదుర్కొన్నా, మనమే కాదు ప్రపంచం యావత్తుగా ఎదుర్కొన్నా సమస్యలవే. ఐక్యత లేకపోవడం, సహనం లేకపోవడం, ముఖ్యంగా దేవుడి యొక్క ఆత్మ నియమము చొప్పున చేయకుండా మీకు మీరే సొంత చేసుకుంటూ, మీకు మీరే ఆలోచన చేసుకుంటూ, మీకు మీరే దేవుని పట్ల పక్కన పెట్టి విచారణ చేయకోకుండా, ప్రాంతంలో గడుపుకోకుండా, దేవుడి దగ్గర జవాబు పొందుకోకుండా ఇష్టానుసారంగా పరిచయం చేస్తున్నారు, ఇష్టానుసారంగా సంఘాలను నడిపిస్తున్నారు, ఇష్టానుసారంగా వెళుతున్నారు. అందుకే సమాజంలో నిందలు, అవమానాలు ఇంకా ఏవేవో ఎదుర్కొంటూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా విశ్వాసం కలిగి, దేవుని మీద నమ్మకం కలిగి, దేవుని మీద భయభక్తులు కలిగి అన్ని పాటిస్తూ దేవుడు ఆత్మనియమం చొప్పున పనిచేసే వారు కూడా లేకపోలేదు. విశ్వాసం కలిగి ప్రతిసారి దేవుని దగ్గర విచారణ చేస్తూ దేవుడు చెబితేనే చేసేవాళ్ళు కూడా ఈ లోకంలో ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి వారి కోసం మనం ప్రార్థన చేసి మరి ఉండాలి. ఇంకొక వాక్యం చూద్దాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనంలో చూసినట్లయితే చూడండి. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం చూడండి. కాబట్టి నీవు లేచి 1వ అధ్యాయం 2వ వచనం. యెషయా గ్రంథము 1వ అధ్యాయం 2వ వచనం. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొక్కుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసింది, వారు నా మీద తిరుగుబడి. ఏమండి, మీరు మీ పిల్లలను గొప్ప చేసి పెంచి పెద్దవారు చేసి ప్రయోజకులను చేస్తే మీ మీద తిరగబడితే మీరు ఊరుకుంటారా? మీ నోటికి వచ్చింది మీరు ఏదో అంటారా? ఉక్రోషం ఆపుకోలేక, బాధ తట్టుకోలేక, అరే నా కళ్ళెదురు నేను పెంచిన బిడ్డలే నన్ను ఇలా అంటున్నారని చెప్పి మీరు బాధపడరా? కొట్లాడరా పిల్లలతో? మరి ఏంటండి, మరి దేవుడు అన్నాడు కదా, ఎవరు చెప్పుకున్నాడు ఈ గోడంతా ఆయన బాధ? ఆకాశమా ఆలకించు, భూమి నా చేతులతో స్వయంగా చేసిన భూమి నువ్వు, నీకు చెవులు ఉన్నాయి కదా విను. ఏం చెప్తున్నాడు దేవుడు? నేను పెంచి పెద్ద చేసిన పిల్లలు నా మీద తిరుగుబాటు చేస్తున్నాడు, కంప్లైంట్ చేస్తున్నాడు. దేవుడు ఎవరికి కంప్లైంట్ చేస్తున్నాడు? ఎందుకో తెలుసా? ఎందుకు చేశాడు చెప్పండి. దేవుడు స్వయంగా కలవ చేసుకునేదని చేయాలంటే తట్టుకోలేరు కాబట్టి ప్రకృతికి చెబుతున్నాడు, ఆకాశం చెబుతున్నాడు, భూమికి చెబుతున్నాడు, ఇదిగో
నేను నా పిల్లలను ప్రేమిస్తున్నాను కాబట్టి నేను వాళ్ళ మీద కక్ష తీర్చుకోలేను, వాళ్ళని కొట్టలేను, తిట్టలేను. మీకు చెప్తున్నా, మీకు కనుక న్యాయం అనిపిస్తే, మీకు కనుక ఇది నీతి అనిపిస్తే, నేను చెప్పింది కరెక్ట్ అనిపిస్తే నా పక్షాన మీరు న్యాయం చేయండి. ఇప్పుడు ఏం జరుగుతున్నాయి? భూకంపాలు రావా? సముద్రం నుండి సరళ పొంగి తుఫానులు రావా? పొద్దు తుఫాన్ అని రకరకాల తుఫాన్లు వచ్చాయి కదా, పట్టకపోయారు జనాలంతా. ఎందుకు? అడిగి చెప్పాడు, మన అప్పగించాడు. ఎవరికి అప్పగించాడు? ఆకాశానికి, భూమికి అప్పగించాడు. ఇక మేము చూసుకుంటాం, మీరు రిలాక్స్ అయిపోండి, మీరు రిలాక్స్ అయిపోండి, దేవుడా మాకు చెప్పారు కదా మేము చూసుకుంటాంలే. వాడి తాట తీసి మీ దగ్గర తీసుకొస్తామని చెప్పి ఈరోజు చేస్తాం. ప్రకృతి అప్పగించి, ప్రకృతికి అప్పగించేసిన మనుషులు భూమికి అప్పగించేసాడు. అందుకే సర్రని గాలి వస్తుంది, ఏమో ఎట్లా వచ్చి ఇల్లు ఎగిరిపోతుంటాయి, పెనుగాలు వస్తాయి, తుఫాను గాలు వస్తాయి, వరదలు వస్తాయి. కారణం ఏంటి? అప్పగించేసాడు. మనం మేము చెప్తాంగా బుద్ధి, మేము సరి చేస్తాంగా, మేము తీసుకొస్తాం మీ దగ్గరికి. మీరు అసలు బాధపడద్దండి, మీరు బాధపడతాం. ఎందుకంటే మేము మీ చేత కలువ చేయబడిన వారం కదా, మీ సృష్టిలో భాగమైన మేము మీ ఈ భూమి మీద కదా నివసిస్తున్నారు. కాబట్టి నాకు చెప్పేవాటి, నాకే చెప్పేవాటి భూమి నేను విన్న మాటకు ఈ తిరుగుబడేసే వాళ్ళందరూ కూడా తిరుగుబడు చేయనివ్వకుండా మీ మాట వినేటట్టుగా నేను చేస్తానని భూమి దేవుడికి మాటించింది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రకృతికి ఉన్నటువంటి కృతజ్ఞత, ఆరాధనా భావం, అవి దేవుడి మాటకు లోబడి చేస్తున్న పనుల్లో 1% మనకున్నా కూడా ఈరోజు మనం మంచి ఉన్నతమైన స్థాయిలో ఉన్నాయి. కానీ దేవుని పరిచర్య జరిగే కొద్దీ, దేవుని మాటలో ప్రబలే కొద్దీ సాధారణ కూడా అంతగానే పని కరలవాడు చేస్తుంది. కాబట్టి ఆలోచించాలి, మనం ఏ విధంగా ఉన్నాం, ఎలాగా జీవిస్తూ ఉన్నది మనం జీవించాలి. ఇదే యెషయా గ్రంథం 29వ అధ్యాయము 15వ వచనం కనుక మనం చూసినట్లయితే చూద్దాం. 29వ అధ్యాయము 15వ వచనం చూద్దామా? తమ ఆలోచన యెహోవాకు కనబడకుండా లోపల వాటిని మరుగు చేయి చూచు వారికి శ్రమ. మమ్మల్ని ఎవరు చూచేందరు, మా పని ఎవరికి తెలియను అనుకొని చీకటిలో తమ క్రియలు జరిగించే వారికి ఏమనుకున్నారంట? అంటే జనరల్గా ఇవన్నీ అనుకునే విషయాలే. బాగా ఇంకోసారి ఆలోచన ఏమన్నారంటే వాళ్ళందరూ కూడా, మా ఆలోచన యెహోవాకు కనబడకుండా, అంటే నువ్వు చేసే ఆలోచన దేవుడికి తెలియదంట. అంత ఊరిలో చూడండి అనుకుంటారు కదా, చాలా మంది అనుకుంటారు. ఖచ్చితంగా సమాజంలో అనుకుంటారు. అలాగే ఎవడైనా అనుకుంటాడు, నేను చేసే ఆలోచన దేవుడికి తెలియదులే, నేను చేసే తప్పు దేవుడికి తెలియదులే, నేను ఎవరికి తెలియకుండా చేస్తున్నాను, రహస్యంగా చేస్తున్నాను, నా గురించి ఎవరికి తెలియదు, నేను చేసే తప్పు ఎవరికి తెలియదు, నా బయట ఎవరికి తెలియదు, నేను బయటికి మంచివాడు ఉన్న లోపల చెడ్డవాడిగా ఉంటాను, లేకపోతే బయటికి చెడ్డవాడు లోపల మంచివాడిగా ఉంటానని చెప్పి ఎలాగైనా ఉండొచ్చు. కానీ దేవుడు అన్నాడు కదా, ఒకవేళ లోపల వాటిని మరుగు చేస్తే ఏమంట? మమ్మల్ని ఎవరు చూస్తారులే, మా పని ఎవరికి తెలియదులే అనుకుంటే మాత్రం నీకు తప్పదు శ్రమ. ఎవరికి అప్పగించాడు? భూమికి. ఈరోజు నువ్వు కష్టపడి పని చేస్తున్నావు, భూమి నీకు పంటలు ఇస్తుందా? కరెక్ట్గా భూమికి అప్పగించారు కదా దేవుడు మనల్ని. నువ్వు కష్టపడి వ్యవసాయం చేస్తున్నావు, పంట ఇస్తా ఉందా? కరెక్ట్గా పండడానికి ఏదో ఒక అకాలమైన వర్షం పడి దాన్ని నాశనం చేస్తా. ఆకాశంలో గమ్మును కూర్చుంటా ఉందా? కూర్చోలేదు, మేఘాలు పంపించి వర్షం పడేట్టు చేస్తుంది. ఇప్పుడు అకాలంలో వర్షాలు పడుతుంది, మీరు అర్థం చేసుకోండి. ప్రకృతి కరెక్ట్గా సీజన్ ప్రకారం ఎందుకు వర్షం పడడం లేదు? ఏమా, వర్షాకాలంలో వర్షం పడాలా, పంటలు పడేటప్పుడు కరెక్ట్గా వర్షం పడి తగినంత మట్టుకే నీళ్ళు ఇవ్వాలా, ఆ తర్వాత ఆగిపోవాలా, అలా జరగట్లేదే. రివర్స్ అయిపోయింది. వాటి పద్ధతులు మార్చుకున్నాడు. ఎక్కడో దేవుని గొప్పన్న చోట, దేవుడు ఇక వాళ్ళ జోలికి పోవద్దులే అన్న చోట మాత్రమే మంచిగా వర్షాలు పడతాయి, పంట పండుతుంది, బతుకుతుంది. లేని చోట ఇష్టానుసారంగా పడతాయి, పట్టుకుపోతుంది.
జంతువులు వచ్చి తినేస్తాయి, వర్షమన్నా పడుతుంది, ఎవరైనా వచ్చిన కబ్జా చేసి ఎత్తకపోతాడు. ఏముండదు. ఏమని దొరికిపెట్టారా చూద్దాం. చీకటిలో తమ క్రియలు జరిగించే వారికి చీకటి పనులు ఏంటి? చీకటి పనులు దేవుడికి వ్యతిరేకమైన పనులు, అసహ్యమైన క్రియలు ఏంటివి? దొంగతనం, వ్యభిచారం, నరహత్య, లైంగిక దాడులు. మొన్న న్యూస్ చూసి మీరందరూ చూసి ఉన్నారా? చిన్న పాప 8 సంవత్సరాలు 3వ తరగతి చదువుతుంది. 6-7 తరగతి చదివే పిల్లలు చూడండి. మరి ఇప్పుడు దొరికిందని దిశారు బండ కట్టేసి ఆ బిడ్డకు నదిలో పడేసి తిరుగుతారు. బోట్లు వేసుకుని తిరుగుతుంటారు. ఏమైంది? బోట్లే చంపేశారా? ఆ పిల్ల యువత రోడ్డుతో మేము వాడు చేసాము. అంత ధైర్యం ఉందని వాళ్ళకి ఎంత ధైర్యం వచ్చిన పిల్లలు అలా చెప్పడం, అంత రెబిలియస్గా తయారంటే మీరు చూపిన ధైర్యంగా చేసిన తప్పును ఒప్పుకుంటున్నారు. పెంపకం చూపిస్తుంది. సరే ఆ వయసులో వాళ్ళకి ఏం చేశాను? అంతటి కారణంగా వాళ్ళు చెప్పిన ఒక కారణం, ఫోన్లో మేము వీడియోస్ చూసాము. భయంకరమైన చూడకూడని చెత్త వీడియోస్ అన్ని చూసి ఇలా చేయాలేమో అనుకున్నారు. వాళ్ళు చేసేసారు. వీళ్ళకో తెలియదు, చనిపోయిన ఆ బిడ్డకో తెలియదు, అసలు ఆ పని ఏంటంటే కూడా తెలియదు. కానీ జరిగింది. న్యాయం చేశారా? ఇంకా చూడండి. చీకటిలో అనుకున్నామేమో మీరు వెలుగులో చేశారు, భయానంగా అయిపోయింది, ఫినిష్. దేవుడు వాళ్ళ పట్ల న్యాయం తీర్చుకున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఇది వెలుగులోకి వచ్చింది. వెలుగులోకి రాని విషయాలు ఎన్ని ఉన్నాయి ప్రపంచం మీద? ఎన్ని జరుగుతూ ఉన్నాయి? చీకటి దేవుని ఆత్మకార్యాలను అడిగించేవారు, దేవుని మాటకు లోబడని ప్రజలు, విచారణ చేయని వారు, పాపానికి పాపం, పాపానికి పాపం, పాపానికి పాపం, ఇంకా 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 కలుపుకుంటూ జీవితం నాశనం చేసుకుంటూ పరలోక మర్మాలు తెలుసుకోకుండా, దేవుడి ఉద్దేశం తెలుసుకోకుండా, దేవుని రాజ్యానికి లోబడుకోకుండా దేవుడికి వ్యతిరేకంగా జీవిస్తున్న వారు ఎంతమంది లోపల లేకపోలేదు. అలాంటి వారికి శ్రమ. ఎప్పుడు మీరు దీవించబడతారు, మీకు డబ్బులు వస్తాయి, మీకు ఆస్తులు వస్తాయి, మీకు అట్లా అవుతుందని చెప్పి ప్రాస్పరిటీ గురించి చెప్పడం కాదు. చేసేటప్పుడు మనం తెలుసుకోవాలి. అలా చెప్పకూడదు. నీకేం పని? దేవుడు ఆశీర్వదిస్తాడులే. చెప్పు, ఎప్పుడో ఒకసారి చెప్పు, అంతేగాని ప్రతిరోజు పెట్టుకో, చేలో పెట్టుకో, ఈ డబ్బులు ఎంత ఉన్నాయి? 100 ఉందా? 1000 అయింది పో. కానీ పనికి మానమాట అని చెప్పేది లోకంలో జనాలు. దేవుని వాక్యం ఏం చెబుతుంది? అరే చేసే తప్పు ఇంత ప్రేమమైన దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను క్షమిస్తున్నాడు అనే కదా నువ్వు అలసి తీసుకుంటున్నావు దేవుణ్ణి. ఈరోజు నువ్వు తప్పు మీద తప్పులు చేసుకుంటూ పోతుంటే దేవుడిని నువ్వు ఎంత అలుసుగా తీసుకొని ఆయన ప్రేమిస్తున్నాడు ఒక కాన్సెప్ట్తో అది అడ్డు పెట్టుకొని ఇన్ని తప్పులు చేసిన ఏం కాదులే, దేవుడు క్షమించేస్తాను, ప్రేమిస్తా, ఆ ప్రేమలో కొట్టుకుపోతానని చెప్పి నువ్వు ఇష్టానుసారంగా బలిదిగి చేస్తే ఊరుకుంటాడు దేవుడు ఊరుకుంటాడు. ఎవరికి అప్పగించాడు? ఆకాశానికి భూమికి అప్పగించాడు. ఇంకొకసారి భూమి ఏం చేస్తుందట? ఒక్కసారిగా నోరు తెరుస్తుంది, మింగేస్తుంది. చూడలేదా భూకంపాలు వచ్చి నేల ఇలా చీలిపోయినప్పుడు దాంట్లో పడిపోయిన చచ్చిపోయిన లేరా? జాగ్రత్త. మనం పెట్టుకుంటున్న దేవుడితో, మనిషితో కాదు. మనం పూజిస్తున్న దేవుణ్ణి, ఆరాధిస్తున్న దేవుణ్ణి, సత్యదేవుని, సృష్టికర్త అయిన దేవుణ్ణి నువ్వు ఎంతసేపు ఏం చేయాలి? ఆరాధించాలి. తప్పు కొడితే క్షమించమని అడగలేదు. అంతేగా నువ్వు తిరుగుబడతనంగా ఉంటే ప్రకృతి చేతులు నువ్వు హతమైపోయినట్టు అంతే. ఏం చేయాలి? లేవంటే ఏం పెట్టారా? జాగ్రత్తగా ఉంటుంది.
అపోస్తల కార్యం 7వ అధ్యాయం 51వ వచనం చూద్దాం. అపోస్తల కార్యము 7వ అధ్యాయము 51వ వచనం చూద్దాం. అపోస్తల కార్యం 7వ అధ్యాయము 51వ వచనం మనం చూసినట్లయితే, ముష్కరులారా హృదయములను చెవులను దేవుని వాక్యములకు లోపరచుకున్న వారులారా. చదవండి. వంచని మెడగల వారులారా, హృదయముల యందును చెవుల యందు సున్నతి పొందు మీ పితరుల వలెను మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదుర్చుచున్నారు. మీ పితరులు ప్రవక్తలలో ఎవరిని హింసింపకుండిరి, ఆ నీతిమంతుని రాకను గురించి. చాలు, ఇది వేరే అయిపోతుంది. అక్కడ ఏముంది? ఇక్కడ ముష్కరులారా హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచునని వారులారా, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. ముష్కరులు అంటే అర్థం ఏంటండి? చెప్పండి, నాకు తెలియదు. నాకు అర్థం మీకు తెలిసి చెప్పండి. ముష్కరులారా అంటే అర్థం ఏంటి? ఫోన్ చేయడం అండి. చూడమ్మా, ఫోన్లో చూస్తుంది, టైప్ చేసి ముష్కరులారా అని గూగుల్లో కొట్టు. దానికి ఇంకా పర్యాయ పదం ఉంటుంది కదా తెలుగులో. వంచని మెడగల వారంట. ఇక్కడ ఇచ్చాడా? వంచని మెడగల వారంట. లోపరచున్నారు అంటే వంచని మెడగల వారా. సరే, ముష్కరులారా అంటే అర్థం నాకు తెలిసినంత వరకు ఏదో పాపిస్ట్ జనం అనో లేకపోతే ఇక్కడే ఉంటుంది అనిపిస్తుంది. అదే తల బిరుసుగా తల పొగరగా జీవించే వాళ్ళు అంటారు కదా, ఆ టైపులో ఉన్నాం బహుశా. వాళ్ళు ఏమన్నట్టు దేవుడు ఇక్కడ పౌలు గారు ఈ మాటలో రాసినటువంటి విధానం ఏంటంటే, మీరు మీ హృదయములను మీ చెవులను దేవుని వాక్యముకు ఎప్పుడు విధేయతగా చూపించరు. వింటారు వాక్యం అంతే, లోబడరు. చెవులతో వింటారంటే లోబడరు. ఎప్పుడు ఏం చేస్తారట? పరిశుద్ధాత్మను ఎదిరించేవారుగా ఉంటున్నారు. మీరు ఆత్మ నియమించబడిన కార్యాలు మీరు చేయడానికి కోరుకోరు, కానీ అనవసరమైన పనికిమాలిన పనులను చేసుకుంటూ పరిశుద్ధాత్మను ఎదిరిస్తూ ఇబ్బంది పెడుతూ బాధపడుతూ జీవిస్తున్న ముష్కరులారా అని. ఇప్పుడు ఈ మాట ఎవరు పట్టిస్తాయి? ఎవరైతే అలా జీవిస్తారో వారికి మాత్రమే పట్టిస్తాయి. ప్రపంచ యావత్తుగా వాళ్ళ సేవకులైనా నిజంగా చెప్పాలంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే, ఈ మాట చెప్పడానికి కూడా బాధ. దేవుని సేవ అడ్డు పెట్టుకుని అలాగ చేసేవాళ్ళు లేకపోలేదండి. ప్రజలను ఆకర్షిస్తూ దేవుని వాక్యాన్ని అప్రతిష్ట పాలు చేస్తున్నారు, దేవుని నామాన్ని అప్రతిష్ట పాలు చేస్తున్నారు. వాళ్ళు కూడా అప్రతిష్ట పాలు. నువ్వు అప్రతిష్ట పాలు కాదా? నీకేం పని? నువ్వు ఎట్లా పో, మాకు సంబంధం లేదు. నువ్వు దేవుని తెలుసుకున్నంత వరకు నువ్వు ఎట్లా జీవించినా అది సంబంధం. ఒకసారి నువ్వు దేవుని తెలుసుకున్న తర్వాత నువ్వు దేవుని సేవకుని అయితే అసలు నీ కార్యాలు ఎలా ఉన్నాయి, నీ క్రియలు ఎలా ఉన్నాయి, నీ పరిస్థితులు ఎలా ఉండాలి, నీ జీవించే విధానం అవి ఏ రీతిగా ఉండాలి. ఎందుకని నిన్ను అవమానపరుచుకుంటున్నావు, దేవుడు కూడా అవమానపరిచే రీతిగా జీవిస్తాను. అలాంటి క్రియలు చేసుకోండి. లోకంలో దేవుని నామాన్ని ఎంతమంది అవమానపరచాలనుకున్నా కూడా దేవుడు దాన్ని తీసివేస్తూనే ఉన్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, కాబట్టి చాలా జాగ్రత్తగా ఉన్నాం, విధేయత కలిగి ఉన్నాం, లోబడే ప్రజలుగా, నీతిమంతులుగా, దేవుని మాటను భయపడే వారిగా, దేవుని ఆత్మను ఎదిరించే వారిగా కాకుండా మనము దేవునికి బద్దులుగా జీవించే వారిగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మను ఎదిరించే వారిగా ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు కార్యం చేస్తున్నా? అవునా కదా? ఏమో అవునా కదా? పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడా లేడా? ఇప్పుడు ఎక్కడున్నాడు? ఉంటే ఎక్కడ? మనలో, మనతో, మన సంఘం ఎదుట కంటికి కనిపించడు, అదృశ్వరూపుగా ఉంటాడు, కానీ ఆయనే కార్యం చేస్తాడు. నీకు ఆరోగ్యం బాగాలేదంటే బాగు చేసేది ఎవరు?
పరిశుద్ధాత్మ దేవుడే నిన్ను స్వస్థపరిచేదే, నీకు సమాధానం ఇచ్చింది ఆయనే. ఆయన దగ్గర ఏమున్నాయి? కృపావరాలు ఎన్ని ఉన్నాయి? 9. ఇచ్చేదెవరు? ఆయనే. మరి అటువంటి పరిశుద్ధత ఎందుకు ఎదిరిస్తాను? నువ్వు ఎదిరించిన అర్థం ఏంటి? నువ్వు లేదా మనము పరిశుద్ధాత్మ దేవుని ఎదిరిస్తున్నామంటే ఇక్కడ సంఘంలో సమయంగా క్రమం జరగట్లేదని, సరైన వాక్య బోధన జరగట్లేదని, ఆత్మకార్యం జరగట్లేదు, నీకు నువ్వే ఒక మ్యాజిక్ షో చేసినట్టు చేసుకుంటూ పోతున్నావు అంటే దాని అర్థం పరిశుద్ధతను నువ్వు ఎదిరిస్తున్నావు. బైబిల్లో లేని పద్ధతులను తీసుకొచ్చి పెట్టడం, బైబిల్లో లేని అంశాలను తీసుకొచ్చి ప్రజలందరూ పెట్టి వాళ్ళని మోసపూరితంగా చేయడం. ఉన్నాయి లోపల చూస్తే ఎన్ని వ్యక్తపోకుండా యేసు ప్రభు ఒకవేళ బతికుని ఉంటే ఎట్లనే వాడు తెలుసా, నిజంగా ఆయన చాలా బాధపడేవాడే. తిట్టేవాడేమో కాదు తెలియదు కానీ ఖచ్చితంగా బాధపడేవాడు. పోనీ అసలు యేసు ప్రభు కాదులేండి, ఒకవేళ కనీసం అపోస్తులు ఉన్నా కూడా ఒక్క పౌలు గారు ఉంటే చాలు ఒక్కొక్క తీసేవాడు. ఎవరా ఎందుకు మీరు చేస్తారని, ఎందుకంటే ఆనాడు హెచ్చరించారు కదా, హెచ్చరించి ఒక్కొక్కరు లేఖ రాశాడు. సహోదరులైక్యత కలిగి ఉండాలి, సంఘ విద్రోహులుగా ఉండవద్దు, ఒకరినొకరు ప్రేమించుకుని ఒకరొకరు సహోదరు కలిగి ఉండండి, మేము గొప్ప అని అనుకోవద్దండి, అందరూ సమానమే అనుకున్నారట. మాకు అన్ని భాషలు వచ్చు, మేము గొప్ప, మేము ప్రవచిస్తాం, మేము గొప్ప, మేము ప్రార్థిస్తే జరిగిపోతే మేము గొప్ప అనుకున్నారు వాళ్ళు. అందుకే విశదీకరంగా పౌలు రాస్తున్నాడు, ఆయన నాకు మనుషుల భాష వచ్చు, అలాగే దేవతల భాష కూడా వచ్చు. ఇంకా అంటాడు, ఇంకా నాకు ప్రపంచంలో ఎన్ని భాషలు అన్ని భాషలు కూడా వచ్చు, నేను ప్రార్థన చేస్తే అన్ని జరుగుతాయి. ఇవన్నీ నా వల్ల కాదు, నాయన జరుగుతుంది దేవుని వల్ల, దేవుని ఆత్మలో జరుగుతున్న కార్యాలు. అంతేగా నేను గొప్పవాళ్ళని నేను చెప్పుకోవట్లా, అయితే నాలో దేవుని ప్రేమ ఉంది. ఆ ప్రేమను బట్టి నేను మీకు చెబుతున్నాను, మిమ్మల్ని మీరు ఎప్పుడు హెచ్చించుకోవద్దండి, గొప్పవారిగా చేసుకోవద్దండి. దేవుని తర్వాతనే నువ్వు, అసలు దేవుడిని ఎన్నుకోకపోతే నువ్వు ఏ పాటు వాడివి, దేవుని నువ్వు వాడుకోకపోతే నువ్వు ఏ పాటు వాడివి. నువ్వు సంఘంలో కానీ ఇంట్లో కానీ నువ్వు బహిష్కరించబడి ఎన్నిక లేని వాడిగా పనికిమాలివాడిగా ఉంటే నిన్ను తీసుకొచ్చి దేవుని పని వాడుకుంటే నిన్ను నువ్వు గొప్పవాడిగా అనుకుంటే తప్పు కదా. పోరంది అంటున్నాడు, ఎంత చేసినా కూడా నువ్వు ప్రేమ కలిగి ఉండాలి, పాపం మీద పాపం చేసుకోకపోవద్దండి, దేవుని ఆత్మ ఎదిరించకండి. సంఘం ఆ టైంలో కొట్టుకొని సంఘాలు విడిపోయే పరిస్థితికి వస్తే పౌరు గారికి ఆ మాట వినబడినప్పుడు ఆయన రానుతున్నాడు లేక అట్లా చేయొద్దండి. దేవుని దగ్గర పొందుకున్న ఆజ్ఞ ఏంటంటే సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించి అందరూ శిష్యులుగా తయారు చేయండి, అందరూ దేవునికి తిరిగేటట్టు చేయండి, అందరూ మంచి వ్యక్తిత్వం కలిగి ఉండాలి, నెమ్మదిగా ఉండాలి, నీతిమంతులుగా జీవించాలి, యథార్థవంతులుగా జీవించాలి, వారి పాపం ఉండకూడదు, పరిశుద్ధంగా జీవించాలనేది దేవుని యొక్క ఆశ అన్నదని పౌలు గారు చెబుతున్నాడు వాళ్ళందరికీ కూడా. అలా హెచ్చరింపులు చేశాడు, ప్రేమగా చెప్పాడు, సవరణ చేసిన వాళ్ళందరూ కూడా సరిదిద్దుబాటు చేసి అన్నీ కూడా మార్చి చివరికి తన జీవితాన్ని ముగించి. ఎలా హెచ్చిపోయాడు ఆయన, ఎలా హెచ్చిపోయాడు, పౌలు ఎలా చదువుతాడు, మీకు ఏమైనా ఐడియా ఉంది ఏమా? విన్నారా? వినలేదు. అయ్యో ఎంత పని అయిపోయింది. రెఫరెన్స్ రోమాపట్నంలో నిరో చక్రవర్తి కదా, నిరో చక్రవర్తి దగ్గర మరి ఇట్లే అన్నీ వేసాడు, అంతా అయిపోయింది. వాళ్ళకు ఆయనకు ఒక ఆఫర్ ఇచ్చారు. చూశారు ఇక మనోడు ఈ మాట ఇంట్లేదప్ప, ఈయన ఖచ్చితంగా చంపాలనుకున్నారు. ఉరిశిక్ష చేశారు. ఉరిశిక్ష చేసి అందరూ చూస్తుండగా ఆయన ఒక అడిగారు, మేము చంపలే కానీ, అంటే మేము చంపమంటే మా ఇష్ట ప్రకారం చంపు, నీ ఇష్ట ప్రకారం చంపు, నువ్వు ఎట్లా కోరుకుంటే అట్లా చంపుతావు అని ఒక ఆఫర్ ఇచ్చారు పౌలు గారు. పౌలు గారు ఏం కోరుకున్నారు తెలుసా? నా తలకాయ తీసేయను. నేను మాట్లాడుతున్నాను కదా, అదే కదా మీకు నచ్చట్లేదు. నేను గొంతెత్తి మాట్లాడితే మీకు నచ్చట్లా, నేను చూస్తే చూపు మీకు నచ్చట్లా, నేను దేవుని పని చేస్తున్న సంగతి మీకు నచ్చదా, కాబట్టి ఏం చేస్తారు, నా తల నరి పాడేయండి అంతే కోరుకున్నాడు. అందరూ చూస్తున్నారట, చాలా మంది ప్రజలు చూస్తుండగా బహిరంగంగా అలా ఇట్లా పెడితే
వేసేసి అంతే, అలా తెగి అవుతుంది. హల్లెలూయా. ఎంత ఘోరమైన మరణం. దాన్ని ఎలా పౌలు స్వాగతించాడు? ఆనందంగా, సంతోషంగా. ఒకవేళ చనిపోయేటప్పుడు ఆయన మొహం ఇలా పెట్టాడు కదా, ఇలా పెట్టుకుంటప్పుడు ఆయన కళ్ళల్లో కానీ ఆయన మొహంలో కానీ సంతోషమే. నేను చనిపోతున్నాను అంటే దాని అర్థం నేను దేవుని గారికి వెళ్ళిపోతున్నా. ఇంతకాలం ఈ లోపల చేసిన పరిచర్యతో స్టాప్ చేశాను. ఇది నా దేవుడికి నేను తెలుసుకుంటాను. నా దేవుడు నన్ను ప్రత్యక్షంగా ఒకసారి నాకు ప్రత్యక్షత అనుగ్రహించాడు. అప్పుడు చూసానంటే ఇప్పుడు నేను 2 సార్లు చూడబోతున్నా. ఈసారి డైరెక్ట్గా చూస్తాను. నా వేస్తే నేను కలుసుకోబోతున్నాను. అయ్యో, ఆయన బతుకున్నప్పుడు నేను చూడలేకపోయాను, సరిగ్గా ఆయనతో నేను మాట్లాడలేకపోయాను, ఆయన కార్యాలు నేను చూడలేకపోయాను. ఈరోజు నా వేస్తే నేను ముఖంగా చూడబోతున్నాను, నా వేస్తే నేను కలుసుకోబోతున్నాను. సంతృప్తి, ఆనందం, అంతకంటే సంతోషం ఎవరైనా. నేను చనిపోయి నా దేవుడి దగ్గర కళ్ళు తెలిసి ఆయన చూస్తాను. ఆనందాన్ని చూసే వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. నరికితే తల అవతల పడి రక్తమంతా చిమ్మింది. కానీ ఆ సమయంలో అక్కడ సేనాధిపతి ఒకడు మార్పు పొందాడు. హల్లెలూయా. ఒకరి చావు సులభంగా చచ్చిపోతే ప్రయోజనం. ఆ చనిపోయిన తర్వాత కూడా దేవుని ఆత్మకార్యం జరగాలంటే ఆ చంపడానికి ఆదేశించిన సేనాధిపతి మారుతాడు. హల్లెలూయా. అర్థం చేసుకుంటే అలా ఉండాలి పరిచర్య. అలా ఆత్మకార్యం చేసే విధంగా ఉండాలి. అలాగా దేవుని మాట వినే విధంగా ఉండాలి. అంతేగాని నేను ఎందుకు గొప్పవాడిని, నా మాటే శాసనం అన్నట్టుగా ఇప్పుడు వాళ్ళందరూ కూడా గొప్పవాళ్ళని ఎంచుకుంటూ ప్రాస్పరిటీ గురించి, విలాసవంతమైన జీవితాల గురించి విలాసవంతంగా ఉంటారే కానీ దేవుని రాజ్య మహిమను ప్రదర్శనలేకపోతున్నారు. దేవుని యొక్క మహిమను వివరించలేకపోతారు సరైన వాక్యం. కాబట్టి అర్థం చేసుకుంటాం, జీవితం ఆ రీతిగా ఎప్పుడు కూడా దేవుని మాటకు విధేయత చూపించే వారిగా ఉంటూ దేవుని ఆత్మను ఎదిరించకుండా ఆ ఆత్మకు లోబడి మనం జీవిస్తే ఇంకా మనం దేవుడు బలపరుస్తాం. ఆత్మ మనలో ఉండి మనతో పాటు ఉండి దేవుడు మనం బలపరుస్తూ ఆయన రాజ్యంలో చేస్తాడు. కాబట్టి ఆ రీతిగా జీవితం, ఆ రీతిగా ఉందాం. ఆ రీతిగా మనము జీవించడం కదా, అనేకులు జీవించడానికి మనం ప్రేరేపిస్తాం కేవలం మన ప్రార్థన ద్వారా మాత్రమే. నీకు ఎవరికి చెప్పేది చేత కాకపోతే నువ్వు ప్రార్థన చేస్తే చాలు, ఇంట్లో వచ్చాడు దేవుడు కార్యం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అనేక జీవితం ప్రేమగా పెట్టారు. అలా ఉంటూ మన మనుగడలో మన జీవితాన్ని ముందు కొనసాగిద్దాం. దేవుని మాట విందాం, దేవుని మాటకు లోబడదాం. ఆత్మ నియమించిన కారణ చేయడానికి మనం ముందుకెళ్దాం. మరి లోబడే మన ప్రజలు వాళ్ళకి శ్రమ అనే ట్యాగ్ లైన్ ని పక్కన పెట్టేసి వీళ్ళు లోబడేవాళ్ళు వీళ్ళకు మేలు, వీళ్ళు లోబడేవాళ్ళు వీళ్ళకి ఆశీర్వాదం, వీళ్ళు లోబడేవాళ్ళు వీళ్ళకి దీవెన అనే దేవుని నుంచి, ఆ ప్రకృతి నుంచి మనం పొందుకునే వారిగా జీవితం. అటువంటి కృప, అటువంటి దీవెన పరిశుద్ధుడు మనకు అనుగ్రహించును కాక, దేవుడి కొద్ది మాట దీవించును కాక. ప్రార్థన చేద్దాం. తలవంచి కళ్ళు మూసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధమైన దేవా, మీకు వందనాలు తండ్రి. ఈ మధ్యాహ్న కాల సమయమైన గొప్ప దేవుడు స్తోత్రాలు ఆశీర్వదించి అనుగ్రహించండి. లోపడి మనకి ప్రజలకు శ్రమ అని మీ వాక్యం సెలవించింది. ఆ స్థితిలో ఉండకూడదు. లోబడేవారు నా తండ్రి, మేము నా తండ్రి మీకు మీ మాటకు విధేయత చూపించేవారి నాయన, మీ ఆజ్ఞలను మేము పాటించేవారిగా, మీ ఆత్మ కార్యములను మేము అడ్డగించే వారిగా కాకోకుండా అయ్యా అనుమతించే వారిగా, చేసేవారిగా, సహృదయం కలిగి ఇదిగో నాయన మీ మహిమ కార్యములను మేము చేసేవారిగా సహాయం చేయండి. మీ ఆత్మ ద్వారా మేము నింపబడాలి, పరిశుద్ధాత్మ ద్వారా మేము నింపబడాలి. మీ పరలోక రాజ్య వారసులుగా మేము ఉండి ఈ లోకంలో మీరు మాకు అప్పగించిన ప్రతి పనిని మేము చేసుకుంటూ ప్రార్థన ద్వారా, విశ్వాసం ద్వారా అనేకులను మీ వైపు నడిపించే గొప్ప ఘనత మీరు మాకు ఇచ్చిన మీ స్తోత్రం చెల్లించుకుంటున్నాయినా. ఇదిగో నా తండ్రి, ఎవరైతే ఈ వాక్యాన్ని విన్నారో వారి కుటుంబాలు, వారి జీవితంలో మేలు జరుగునుగాక. సజీవమైన వాక్యం వాళ్ళ హృదయాలు తృప్తిపరిచి మీ వైపు నడిపించినట్టుగా సహాయం చేసి మీరు మాత్రం దీవించి ముందున్న కార్యక్రమం ఇంకా గొప్ప కార్యక్రమం జరిగింది సహాయం చేసి
దీవించి యేసుక్రీస్తు నామములో అడిగి పెట్టుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. దేవుని సమార్థంగా మనం కానుక సమర్పించుకుందాం. పాట పాడుతుండగా దేవుని సమార్థం కానుక సమర్పించుకుందాం.